జంపని గ్రామంలోని శ్రీ చెన్నకేశవాలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ధనుర్మాస వ్రత మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం స్వామివారిని విశేషంగా అలంకరించి పూజించారు. 2025 ఆంగ్ల నామ సంవత్సరం ప్రారంభం రోజు కావడంతో భక్తులు తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. నాదెండ సురేష్ బాబు కుటుంబ సభ్యులు స్వామివారిని తిరునామం అలంకరణ జరిపించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుపావై పట్టణం చేశారు. 17వ రోజు విశిష్టతను తెలియపరుస్తూ గోదాదేవి 5 లక్షల మంది గోపికలతో యశోదాకృష్ణులు బలరాముని దర్శించుకుని వ్రతఫలాన్ని కోరుకున్నటువంటి విధానాన్ని భక్తులకు వివరించారు. స్వామివారికి గోదా అమ్మవారికి అష్టోత్తర సహస్రనామార్చనలు జరిపి మహాహారతి మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదా స్తోత్రాన్ని పఠించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో వార్షిక ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున అనగా 2025 ఆంగ్లనామ సంవత్సర ప్రారంభం జనవరి 1వ తేదీ బుధవారం స్వామివారికి విశేషంగా తులసి మాలలు అలాగే కనకాంబరాలతో అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నామ రూపంతో తిరునామ రూపంతో స్వామివారికి అలంకారం జరిగింది. అంతేకాకుండా స్వామివారికి గోదామ వారికి విశేషంగా అష్టోత్తర సహస్రనామాలతో కుంకుమార్చన, తులసీదళార్చన, కలువపూల అర్చనతో పాటుగా తిరుప్పావై పఠనం, ఈనాటి 17వ రోజు పాసురం యొక్క విశిష్టతను గురించి తెలియజేయడం కూడా జరిగింది. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఎందుకు చెప్పుకుంటున్నామంటే ధనుర్మాసంలో 17వ రోజున గోదాదేవి 5 లక్షల మంది గోపికలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను, యశోదను అలాగే బలరామ గారిని అందరినీ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఈ దర్శన భాగ్యం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటనేది కూడా ఈ రోజున ఆ పాసురంలో తెలియజేయడం జరిగింది. ఆ విశేషతని స్వామి భక్తులు